లేదు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? రాధిక. లతిక. ఓ గుడ్. జాగ్రత్త. 17 కూర్చోవాలి. 170 మంది ఉండరు. 170 ఇమీడియట్ గా బ్యాలెన్స్ ఊరు దాటినాక తక్కువ గండుమైలారం, కోల్కంపల్లి, రాయపోల్, మన్యగూడెం, ముకునూరు గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఫౌండేషన్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, అస్తవ్యస్తంగా ఉన్న ఈ గ్రామాల అభివృద్ధి జరగాలని గ్రామాల కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి వేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం. ఈ మండలానికి ఒక 500 ఇండ్లు, మొత్తం నియోజకవర్గంలో 4000 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 10 సంవత్సరాలలో 10 ఇండ్లు కూడా ఇయ్యలేనటువంటి పాపాత్కులు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మా నెత్తిన కొడితే ఈరోజు అప్పులు కట్టుకుంటూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదవాని కోసం మేము ఏమి చేయాలో అది చేసినప్పటికీ కూడా చాలా సమస్యలు, అయ్యా మాకు ఇల్లు ఇంకా కావాలని, రోడ్లు లేవని, నీళ్లు లేవని, ఇలాంటి సమస్యలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గం చేయడమే లక్ష్యంగా తీసుకున్నా. ఇప్పటికే మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. ఇంకొక 100 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్ల మీద ఇప్పుడు అన్ని రోడ్లు R&B రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ అవన్నిటికీ మేము కొత్త రోడ్లు వేయడానికి ఒక మ్యాప్ తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా అన్ని గ్రామాలలో రోడ్లు వేసే కార్యక్రమం, R&B రోడ్లు ఒకవైపు, పంచాయతీరాజ్ రోడ్లు ఒకవైపు వేయబోతున్నాం. అవి తొందరలో అమలవుతాయి.